హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంట్రీ ట్రేడర్. 9 గంటల 14 నిమిషాలు, ఇంకొక నిమిషం అయితే మార్కెట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మార్కెట్లో అయితే చూసుకున్నట్టయితే కొద్దిగా గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతుంది మనకి. సో నిన్నటి మార్కెట్కి ఎన్ని పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందంటే చూద్దాము. సో ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్. సో ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయింది. సో నెక్స్ట్ 1 మినిట్ క్యాండిల్ ఎక్కడ అనేది చూద్దాము. ఇక ఈ ఏరియా దగ్గర అయితే ఉంది. సో రెసిస్టెన్స్ చూసుకుంటే 1 మినిట్ క్యాండిల్లోకి వెళ్దాము. మినిట్ క్యాండిల్లో క్లియర్గా చూసుకుంటే సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. కొద్దిగా ట్రాపీ ఉండొచ్చు. సో చూద్దాం ఇక్కడ మనకి. సో ఇది ఇప్పుడు మనకి ఇక్కడ దీనికి బయింగ్ ప్రెజర్ వచ్చిందనుకో, దీనిపైన ఓపెన్ అయితే బైకి తీసుకుందాము, కిందికి ఓపెన్ అయితే సెల్ తీసుకుందాము. సో మార్కెట్ ట్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ. సో మనకి చూద్దాము ప్రెజర్ ఎయిట్ సైడ్ ఉంది అనేది. మనకి బయింగ్ ప్రెజర్కి చూద్దాము, ప్లాన్ అయితే చేద్దాము. సో ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మార్కెట్ అయితే పాజ్ చేస్తుంది, డిసైడ్ చేసుకుంటుంది అప్ ఆర్ డౌన్ అనే దాని మీద. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి బై సైడ్ బయింగ్ ప్రెజరా సెల్లింగ్ ప్రెజరా అనేది. సో ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్స్ అవుతుంది. చిన్న ఎంట్రీ అయితే తీసుకున్నాం, 350 ప్రాఫిట్. సో పైకి సో 450 ప్రాఫిట్. సో 470. చిన్న ప్రెజర్ అయితే ఉంది, బయింగ్ ప్రెజర్ అయితే, సెల్లింగ్ ప్రెజర్. ఇక్కడ మార్కెట్ ట్రాప్ చేసే ఛాన్స్ ఉంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో అందరు ఇటు సైడ్ వెళ్తుంది అనుకోవచ్చు. సో మార్కెట్ పైన స్టాప్ లాసెస్ హంటింగ్ కోసం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను కాల్ సైడ్ తీసుకున్నాను. కొద్దిగా రిస్కీనే. సో డిసైడ్ చేసుకోవట్లేదు మార్కెట్ కొద్దిగా. స్టాప్ లాస్ హంటింగ్ పైన ఉంది కాబట్టి పైకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కావాలంటే మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అవుతుంది. సో చూద్దాము. మార్కెట్ కిందికి వస్తే మనం అయితే ఎగ్జిట్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక్కడైతే బయింగ్ ప్రెజర్ అయితే వస్తుంది, ట్రాప్ చేసేలా ఉంది మార్కెట్. సో ఈ ఏరియాలో నేను పైకి తీసుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడైతే మార్కెట్ అయితే ట్రాపీ చేసేటట్టుంది. ఇక్కడ మార్కెట్ కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేసింది. సో అందరినీ కింది సైడ్కి వెళ్తా అని ట్రాప్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది.
మార్కెట్ అయితే ట్రాఫీగానే ఉంది. ఇక్కడైతే మార్కెట్ అయితే ట్రాప్ చేసేలా ఉంది. సో మార్కెట్ అయితే పైకి వెళ్ళిన తర్వాత కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ఏరియా దాకా మనం వెయిట్ చేయొచ్చు, ఇక్కడ హై దాకా. సో అట్లీస్ట్ హై దాకా కొద్దిగా రిస్క్ తీసుకోవద్దు, 2 లాట్స్ తోటే చేద్దాము. మార్కెట్ డిసైడ్ చేసుకుంటుంది. సో రివర్స్ తిరిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ లాజిక్ అంటే ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే 50% డౌన్కే ఉంది. సో మార్కెట్ డిసైడ్ చేసుకోవట్లేదు. అప్ సైడ్ ఆప్లాస్ అంటే ఇంకా అప్ సైడ్ ఉంది, మరి పైకి వెళ్ళాలంటే శక్తి సరిపోవట్లేదు. సో ప్రెషర్ అనేది డౌన్ సైడ్ పుష్ చేస్తుంది. సో మార్కెట్ ట్రాప్ చేసేలా ఉంది. సో మార్కెట్ ఒకవేళ కిందికి పోవాలంటే డైరెక్ట్ పోయేది. సో ఇక్కడ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది, కిందికి పోతా అని. నాకు తెలిసి అయితే మార్కెట్ మనం అనుకున్నట్టు డైరెక్షన్లో పైకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 5 మినిట్ క్యాండిల్ ఇది. సో ఇక్కడ బయింగ్ ప్రెజర్ అయితే స్టార్ట్ అయింది. సో నాకు తెలిసి అయితే ఇది 1 మినిట్ క్యాండిల్. సో మనకైతే చిన్న ప్రాఫిట్ అయితే వస్తూ ఉండాలి, చూద్దాం. సో మనకి చిన్న ప్రాఫిట్లోకి వస్తున్నాము. సో 100 రూపీస్ అయితే ఇక్కడ చిన్న ప్రాఫిట్ని అయితే బుక్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇంకా కొద్దిగా బయింగ్ ప్రెజర్కి అయితే రావాలి. సో ఇక్కడ నో ప్రాఫిట్ నో లాస్లో ఉంది, చిన్న ప్రాఫిట్ చిన్న లాస్లో ఉంది. సో బయింగ్ ప్రెజర్ అయితే స్టార్ట్ అయింది. మనకి మంచి మూమెంటం, మంచి క్యాచప్ అయితే ఉంటుంది. ఒక్క క్యాండిల్లో మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. సో 700 బిగ్ క్యాండిల్ పడితే మనకి ప్రెజర్ ఒక్క బిగ్ క్యాండిల్ పడితే మనకి మంచి మూమెంటం వస్తుంది. 200, సో 900. సో కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. ఒక్క క్యాండిల్ కావాలి, ఒక్క క్యాండిల్ వస్తే మంచి మార్కెట్ అయితే ట్రాప్ జరుగుతుంది. సో ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. సో మనం ఎక్కడ దాకా వెయిట్ చేద్దామంటే 206, అట్లీస్ట్ 206 దాకా వెయిట్ చేద్దాము. బయింగ్ ప్రెజర్ వస్తుంది కాబట్టి, బయింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. మనం అనుకున్నట్టుగా ఈ ఏరియా దాకా రావాలి 600. సో బయింగ్ ప్రెజర్కి అయితే వస్తుంది. చిన్న ప్రాఫిట్ అయితే 600, 900, 1100, 3000. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రేడ్ 4200. సో ఈరోజుతోటి ట్రేడ్ క్లోజ్ చేస్తా. సో ఓవర్. సో మనకైతే 4200 వచ్చాయి ఇప్పుడు. సో చాలా క్విక్గా వచ్చింది. సో నేనైతే నెక్స్ట్ ట్రేడ్ అయితే చేయాలనుకోవట్లేదు. సో షార్ప్గా ఇక్కడ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 50%కి డౌన్ సైడ్ సెల్లర్స్ని ఇటు కిందికి వెళ్తా అని అందరిని అట్రాక్ట్ చేసింది. సో డౌన్ సైడ్ వెళ్తున్నా అని. సో ఒకవేళ కిందికి వెళ్ళాల్సి ఉంటే వెంటనే రావాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ సైకలాజికల్ నెంబర్ ఉంది కాబట్టి 23,500 అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది పుల్ చేసుకుంటుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి వెంటనే రావాలి. కానీ వెంటనే రాలే, అందరినీ కింది సైడ్కి అట్రాక్ట్ చేసింది. ఇదిగో కిందికి వెళ్తున్నాను చాలామందిని స్టాప్ లాస్లు ఇటు పెట్టేసేసి కిందికి వెళ్తున్నా అని అందరిని అట్రాక్ట్ చేసింది. సో వీళ్ళ స్టాప్ లాస్ పైలా ఉంటాయి. సో అందుకని మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇంకా వీళ్ళ స్టాప్ లాస్లు కానీ వీళ్ళ స్టాప్ లాస్ పైన ఉంటాయి కాబట్టి మార్కెట్ ఇంకా పైకి వెళ్ళొచ్చు. కాకపోతే మనం అయితే ఎక్కువ ట్రేడ్ అయితే చేయట్లేదు. సో ఎగ్జిక్యూట్ చేసాము. సో అది ఫ్రెండ్స్. సో నో మోర్ ట్రేడ్స్. అది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం రేపటి వీడియోలో.